మెగా ఫ్యామిలీ వారు ప్రోత్సాహంతో వాళ్ళ ఈ కార్యక్రమంను రమ్య గ్రౌండ్లో వాసుదేవ గారు 10,000 మొక్కలను పంపిణీ చేశారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇది ఒక శుభప్రదమైంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మెగా ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా చాలా ఉత్సాహంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు చేస్తూ ఉంటాము. ఇదే విధంగా మా బాలనగరంలో కూడా మా కాపు సంఘం నుంచి ఇటువంటి కార్యక్రమం త్వరలోనే మొదలు పెడదామని చెప్పి ఒక సంకల్పం ఉంది మాకు. ఇదే విధంగా మా కాపు సంఘం బాలనగరం నుంచి కూడా ఈ మొక్కల పంపిణీ కానీ ఈ రక్తదాన శిబిరం కానీ ఏర్పడదామని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. ఈ కార్యక్రమం మేము కూడా మొదలు పెడదాం అనుకుంటున్నాము. ఈ రమ్య గ్రౌండ్లో వాసుదేవ్ గారు ఈ మొక్కల పంపిణీ కాకుండా ఇప్పుడు వరకు కూడా ఒక 50 మంది వరకు కూడా బ్లడ్ డొనేషన్ చేశారు. ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకా మునుముందు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అంటే మీ అందరం కూడా వీరాభిమానులు మేమందరం. ఆ విధంగా కూడా మెగా ఫ్యాన్స్ ఏ కార్యక్రమం మొదలెట్టినా కూడా ఎక్కడ మొదలెట్టినా కూడా మేము అందరం ముందుకెళ్ళి కార్యక్రమం జయప్రదం చేస్తాము. ఈ సందర్భంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతమందికి మొక్కల పంపిణీ, అలాగే దాంతోపాటు మనకి బ్లడ్ డొనేట్ అనేది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఒక్క రక్తపు చుక్క ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. అలాగా ఇంతమంది ఈ రోజున ముందుకొచ్చి ఒక జన సైనికుల్లాగా వచ్చి ఇంతమంది బ్లడ్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ మనం ఇస్తున్న ఈ రక్తం అనేది ఎన్ని వేల మంది ప్రాణాలను కాపాడుతుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నిజంగా ఇది చాలా సంతోషం అనిపించింది. ఈ ప్రోగ్రాం ఇంత విజయం కావడానికి, ఇంతమంది రావడానికి నిజంగా ఇది ఒక గొప్ప అవకాశం అనుకోవచ్చు. ఈ ప్రోగ్రాం పెట్టిన మన వాసుదేవ్ గారికి కూడా నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, లేకపోతే డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పుకోవడం కాదు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి ప్రజల్లోకి ఇంకా కార్యక్రమాలని, కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వంతు మేము చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా కళ్యాణ్ గారి కోసం, అంటే ఆయన మన కోసం ఆయన ఒక సినిమా తీసుకుంటే కొన్ని కోట్లు సంపాదించుకోగలడు. కానీ అలాంటివన్నీ పక్కన పెట్టి ప్రజల కోసం ముందుకు వచ్చాడు. కళ్యాణ్ గారి కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, మన కోసం మన తరాల భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం అనేది కూడా చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ఒక మొక్క ఎంతమందికి నీడనిస్తుంది, ఎంతమందికి ఆక్సిజన్ ఇస్తుంది, అలాగే కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గంలో రమ్య గ్రౌండ్స్లో వాసుదేవరావు గారు 10,000 మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని, అలానే చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా ఈరోజు రక్తదాన శిబిరం కూడా పెట్టారు. వాసుదేవరావు గారి ఆహ్వానం మేరకు నేను కూడా ఇక్కడికి వచ్చి మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, అలానే ఈరోజు నేను 24 సార్లు ఇప్పటి వరకు రక్తదానం చేశాను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. ఈరోజు వాసుదేవరావు గారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని 25వసారి నేను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా రక్తదానం చేయటం జరిగింది. అందరూ కూడా ధన్యవాదాలు. అలానే ఈరోజు వాసుదేవరావు గారు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయము, మంచి ఆలోచన. మొక్కల పంపిణీ కార్యక్రమం ఈరోజు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఈ సీజన్లో మొక్కలు పంపిణీ చేయడం వల్ల కూడా చాలా పర్యావరణానికి కానీ ఎన్ని ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నందుకు నేను వాసుదేవరావు గారిని అభినందిస్తూ ఉన్నాను. వాసుదేవుడు మిత్రమండలి వీళ్ళంతా కూడా
ఈ మొక్కల పంపిణీ అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది ఈ 2 రాష్ట్రాల్లో ఈ దేశమే ఆకర్షించేటటువంటి సేవా కార్యక్రమం. ఈ రోజున ఈ క్రిమి సంహార మందులు వాడే ఈ పండ్ల తోటల్లో కన్నా నీ పెరట్లో ఒక మొక్క కానీ ఉంటే ఏ మందులు కొట్టకుండా చక్కగా ఒక ఫ్రూట్ కాలం ప్రతి సంవత్సర కాలంలో ఈ తైవాన్ జామ కాయలు కాస్తుందండి. ఈ స్క్రూనింగ్ చేస్తే ప్రతి సంవత్సరం ప్రతి నెలలోనూ కాయలు ఉంటాయి ఈ తైవాన్ జామ. అట్లాగే మిగతా మొక్కలు కూడా పంచుతానని ఈ టీము ప్రయాణం మొదలుపెట్టింది. ఇలాగే ఈ టీము ఇవాళ వీళ్ళ వాసుదేవుడు లాయరు, మిగతా నాగమల్లేశ్వరరావు గారు ఐటీ ఎంప్లాయ్, వీళ్ళంతా కూడా వీళ్ళ పేర్లే మారి ఈ మొక్కల పంపిణీ లేకపోతే పండ్ల మొక్కలు ఇచ్చే వ్యక్తులుగా వీళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. ఈ రోజున కుకటపల్లిలో రమ్య గ్రౌండ్లో వాసుదేవుడు వాళ్ళ మిత్ర బృందం ఈ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా గొప్ప విషయం. ఈ రోజు కాలాల్లో పళ్ళు కానీ ఎటువంటి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ విషప్రయోగంతో వస్తున్న టైంలో మీ ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో మన అందరికీ కూడా పళ్ళ మొక్కలను పంచడం చాలా లాభదాయకమైన విషయం. ప్రజల ఆరోగ్యం మీద ధ్యాసతో ఇటువంటి కార్యక్రమం చేయటం నిజంగా కూడా వాళ్ళందరినీ కూడా గర్వించదగ్గ విషయం. ఆలోచన రావటమే గొప్ప. ఇటువంటి ఆలోచనని డబ్బులు ఖర్చుతో కూడుకున్నా సరే వారు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం వాళ్ళందరికీ కూడా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాసుదేవుడు మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు పండ్ల మొక్కల కార్యక్రమం కూడా జరిగిందండి. అదేవిధంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ డే, మెగా బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే కూడా అవడం, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన భారత సైన్యం సాధించిన విజయాలకు సూచికగా మరియు మెగా రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఉపాసన వారి పెళ్లి రోజు కూడా కావడం, ఈ 3 సందర్భాలు పురస్కరించుకుని మేము ఈ బ్లడ్ డొనేషన్ డే మరియు ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అసలు ఎందుకు ఈ సమయంలోనే ఈరోజే ఎందుకు పెట్టడం అంటే, యాక్చువల్గా మనకి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడే మొక్కల పెంపకం చేస్తే కనుక మొక్కలు బాగా వృద్ధి చెందుతాయి. అందు గురించి మనం కరెక్ట్గా ఈ సమయం ఈరోజే 14వ తారీఖున పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అసలు వాసుదేవుడు మిత్రమండలి అంటే కనుక ఇక్కడికి వచ్చిన ప్రతి పండ్ల మొక్కలు స్వీకరించిన వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా మిత్రమండలేనండి ఇక్కడ. అదేవిధంగా ఇందులో ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యానికి విజయానికి సూచికగా ఏం చేశారంటే, ఈరోజు మా మిత్రుడు వాకాడ వాసుదేవుడు గారు ప్రోగ్రాం అరేంజ్ చేశారు. 10,000 మొక్కలు పంపిణీ కార్యక్రమం అరేంజ్ చేయటం మా అందరికీ సంతోషం. ఈ కాలనీలో ఉన్నందుకు మాకు చాలా సంతోషం అనిపించింది. ఇది వెంటనే నేను రాగానే ఈ ప్రోగ్రాం ఆయన పిలవగానే వచ్చి పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకం అయింది. సో ఈ పబ్లిక్ అందరూ వచ్చి 10,000 మంది మొక్కలు తీసుకెళ్ళి అన్ని మా జామకాయ కాసే మొక్కలు పండ్ల మొక్కలు పంచుతున్నారు. ఈ పండ్ల మొక్కలు మన ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలనే సూచికగా చేస్తాం. చాలా హర్షణీయం. సో ఈ కార్యక్రమంలో మా పెద్దలందరూ, ఇక్కడ అసోసియేషన్ పెద్దలందరూ పాల్గొనడం, చుట్టుపక్కల వాళ్ళు, కాలనీ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మొక్కలు తీసుకెళ్ళటం అందరికీ ఆనందదాయకం. అలాగే మెగా రక్తదాన శిబిరం కూడా కండక్ట్ చేశారు ఇక్కడ. ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని అందరూ రక్తదానం చేస్తున్నారు. సో వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ కార్యక్రమం ముఖ్యంగా నేను ఈ కాలనీలో వసంతనగర్, సర్దార్ పటేల్ నగర్లో నివసిస్తూ ఉంటాను. సర్దార్ పటేల్ నగర్ కాలనీ నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అక్కడ ఉండుతూ అనేక కార్యక్రమాలు ప్రజలకి
ఏవైతే సేవా కార్యక్రమంలో ఆ కార్యక్రమాలను చేస్తూ నేను ఇలాంటి వాటిలో పాల్గొని ఈ కార్యక్రమంలో కూడా మా ఫ్రెండ్స్ మిత్రులందరూ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ ద్వారా మొక్కలను పంపిణీ చేయటం, వాళ్ళందరూ మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ముఖ్యంగా ఇది భారతదేశ సైన్యానికి విజయానికి సూచికగా చేశారు కాబట్టి వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళని ఒకసారి మన సైన్యానికి వందనాలు తెలియజేస్తూ ఈ మొక్కల కార్యక్రమం అందరికి పంచడం జరిగింది. ఈ మెగా దాన కార్యక్రమంలో చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు వారు ఆధ్వర్యంలో వచ్చిన గ్రూప్ అంతా ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేషన్ తీసుకోవటం మా అందరికీ చాలా సంతోషం. అలాగే జనసేన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎక్కడో అన్ని చోట్ల చేస్తున్నారు. ఇది ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో మొట్టమొదటిసారిగా 10,000 మొక్కలు పంచడం అన్నది సైన్యానికి విజయానికి దిక్సూచిగా చేసిన కార్యక్రమం అన్నది ఇది ఫస్ట్ కార్యక్రమం అవుతుంది. ఎప్పుడైనా మా కుక్కటపల్లి కార్యక్రమం దగ్గర నుంచి హౌసింగ్ బోర్డు కాలనీలో నుంచి ఏ కార్యక్రమం అయినా ప్రారంభం అవుతుంటుంది. అటువంటిది ఇక్కడ మా మిత్రుడు వాసుదేవుడు గారు, అడ్వకేట్ గారు ఆయన సమక్షంలో ఆయన మిత్ర మండలి అందరూ కలిసి చేయటం, అందులో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్ప విషయం ఇది. ఈ సీజన్లో ఈ పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమాన్ని సారు ప్రారంభించారు. చాలా సంతోషం. అది కూడా ఈరోజు మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో రామ్ చరణ్ గారి మ్యారేజ్ డే సందర్భంగా ఈ రక్తదాన శిబిరం దీనికి కలిపి చేయటం చాలా చాలా ఆనందదాయకం. వాసుదేవుడు గారు అడ్వకేట్గా నాకు కొలీగు, సీనియరు, గురువు గారు కూడా ఇద్దరు కలిపి పనిచేస్తామండి. సార్ ఈ విషయాన్ని చెబితే మేము ముందు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్ అనుకున్నాము. మొదటగా ఇక్కడ రమ్య గ్రౌండ్స్లో ఈ కార్యక్రమాన్ని స్థాపించి రేపొద్దుట మా 7th ఫేజ్లో తర్వాత 1,00,000 పండ్ల మొక్కల కార్యక్రమాన్ని కూడా సారు భారీ ఎత్తున ప్రారంభించడం చేస్తారని ప్లాన్ చేశారు. చాలా సంతోషం అండి. ఈ సీజన్లో ఈ కార్యక్రమం ప్రజలకి ఎన్విరాన్మెంట్కి ఉపయోగపడి పండ్ల మొక్కల పంపిణీ విషయం అంటే అద్భుతమైన విషయం. ఇది మిగతా వాళ్ళకి స్ఫూర్తి కింద నిలవాలి. ప్లస్ ఆ మొక్కలు ఎంత ఉపయోగపడతాయి ప్రజలందరికీ అనేది ఉపయోగపడుతుందని చాలా సంతోషపడుతున్నామండి. దేవుడు వారి మిత్రమండలి నిర్వహించినటువంటి ఈ పండ్ల మొక్కల పంపిణీకి నేను కూడా రావడం జరిగింది. చాలా చక్కగా ఈ పంపిణీ కొనసాగింది. అంతేకాకుండా చిరంజీవి గారి కుమారుడైనటువంటి చరణ్ ఉపాసనల వివాహ వార్షికోత్సవ సందర్భంగా కూడా బ్లడ్ క్యాంప్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాలని రెండింటిని ఒకే చోట అశేష జనవాహిని ముందు చేయడం జరిగింది. అందరికీ కూడా ఇది ఒక మార్గదర్శకం అవ్వాలని, ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ అందరికీ మార్గదర్శకంగా నిలవాలని కోరుకుంటూ, ఇలానే వాసుదేవుడు మిత్రమండలి మరిన్ని కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆశిస్తూ నేను వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో ఈరోజు వాసుదేవ్ సార్ ఆధ్వర్యంలో 10,100 మొక్కలు పంచడం, పండ్ల మొక్కలు పంచడం చాలా మంచి పరిణామం అండి. సో ఏ కార్యక్రమం అయినా కూకట్పల్లి నుంచే స్టార్ట్ అవుతుంది. సో తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు అనేవి జరుగుతుంటాయి. సో మాకు వాసుదేవ సారు మరియు వాళ్ళ మిత్ర బృందం అయినటువంటి కిరణ్ సారు, సో వీళ్ళందరూ మాకు ఒక స్ఫూర్తిదాయకం అండి. సో మేము హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ద్వారా సిటీలో ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి సో వేసవిలో మజ్జిగ పంపిణీ, తర్వాత దుప్పట్ల కార్యక్రమం, చలికాలంలో విద్యార్థులకు మాకు తోసనైన సహాయం చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటాము. సో ఇట్లా వాసుదేవ సార్ వీళ్ళతో మేము కమ్యూనికేట్ కావడం వల్ల మా కార్యక్రమాలు ఇంకా బలంగా తీసుకెళ్ళవచ్చు. సో ఈరోజు వాసుదేవ సార్ చెప్పినట్టు అలాగే జస్టిస్ భవానీ ప్రసాద్ సార్ చెప్పినట్టు, సో మిగతా పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి రాకుండా ఉండాలంటే మనకు ఆరోగ్యకరమైనటువంటి ఫ్రూట్స్ ఇలాంటివి చాలా మన హెల్త్కు చాలా మంచి చేస్తుంటాయి. సో ఈరోజు చేసిన పండ్ల మొక్కల కార్యక్రమం ఇంతటితో ఆగకుండా సో మళ్ళా పవన్ కళ్యాణ్ సారు, చిరంజీవి సారు, పవన్ కళ్యాణ్ సార్తో వీళ్ళతో కూడా కమ్యూనికేట్ అయ్యి ప్రతి ఇంటికి ఏ శుభ కార్యక్రమం జరిగినా పండ్ల మొక్కల కార్యక్రమం అనేది
వాసుదేవ్ సారు మరి వాళ్ళ మిత్ర బృందమైనటువంటి టీము స్టార్ట్ చేయబోతుందండి. ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీద ఇక్కడ కేపీహెచ్బి కాలనీలోని రమ్య గ్రౌండ్ సమీపంలో వాసుదేవుడు గారు అండ్ మిత్ర మండలి వారు ఈరోజు 10,100 పండ్ల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమంగా భావిస్తున్నాం. ఇందుకు ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేయటం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో భవిష్యత్తులో జరగాలని, అలాగే ప్రతి కుటుంబంలో జరిగే శుభకార్యాలకు కానీ ఏ కార్యక్రమం అయినా కూడా ప్రతి వాళ్ళు పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇప్పుడు నేడు చాలామందికి అనారోగ్య సమస్యలు పాలైపోతున్నారు. దానికి కారణం సరైన ఫుడ్ తీసుకోకపోవటం, సరైన పండ్లు తీసుకోకపోవటమే. ఈ జామ మొక్కల పంపిణీ అనేది ఇక్కడ చేయడం జరిగింది. జామ మొక్కలు అంటే ఇప్పుడు ఇచ్చే ఫలాలు, ఇది సామాన్యుడికి అందుబాటులో ఉండే ఫలం ఏదైనా ఉందంటే ఒక జామ పండే. నేడు హైదరాబాద్ వంటి పట్టణాల్లో కూడా అది కూడా చాలా ఖరీదైపోయిన పరిస్థితి వచ్చింది. అలాంటి సందర్భంలో ఇలాంటి జామ మొక్కలు పంపిణీ చేయటం చాలా సంతోషమైన విషయం. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రముఖ న్యాయవాది శ్రీ గూడువాక వాసుదేవుడు గారు తలపెట్టిన ఈ మహోత్తర కార్యక్రమానికి మన జంట నగరాల ప్రముఖులు, మన జన సైనికులు, మన మెగా అభిమానులు భారీ ఎత్తున ఇచ్చేశారు. ఒక 10,000 పండ్ల మొక్కలు పంచుతాం అనేది ఇది ఒక ప్రప్రదం. ఇదే మొట్టమొదటిసారి ఈ జంట నగరాల్లో. అదేవిధంగా మన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా జరుగుతుంది. దానికి కూడా దాదాపుగా 100 మంది ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇది కూడా పెద్ద కార్యక్రమం. అంటే చాలా తక్కువ టైంలో ఒక 100 మంది బ్లడ్ ఇస్తాం అనేది కూడా చాలా అరుదైన రికార్డ్ అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. అట్లాగే ఇది మంచి కార్యక్రమం. ఈ వర్షాకాలం రాబోతున్న తరుణంలో ఈ మొక్కలు పంపకం అనేది మంచి నిర్ణయం. అదేవిధంగా రానున్న రోజున కూడా వాసుదేవుడు గారు ఇంకొక 1,00,000 మొక్కలు పంచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి తలపెట్టిన వాసుదేవ చారిటబుల్ ట్రస్ట్ మిత్రమండలందరికీ నా శుభాకాంక్షలు. ఇంకా ముందు మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకు చేదోడువాడుగా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.